జై శ్రీ ఆంజనేయం. అందరికీ నమస్కారము. నేను మీ షాడో విలేజ్ తెలుగు ఛానల్. కల్లూరు మండలం, కల్లూరు గ్రామం, కప్పలబంద రోడ్లో వేంచేసి ఉన్న దాసాంజనేయ స్వామి దేవాలయం తేరుబాయిని చూడటానికి వచ్చాను. నాకు తెలిసి ఇది కాకతీయుల కాలం నాటి గుడి అనుకుంటా. చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ మెట్ల బావి ఒకటి, పక్కనే కాళ్ళుగాలిన కళ్యాణ మండపం ఒకటి ఉంది. చాలా అందంగా ఉంటుంది కళ్యాణ మండపం చూడటానికి. నా వెనక కనిపించేది రాజ కళ్యాణ మండపం. మీరు ఎలాంటి ఎండలో వచ్చి నుంచున్నా కానీ కళ్యాణ మండపంలో కాళ్ళు మాత్రం మనకు కాలవు మరి. ఈ గుడి ప్రత్యేకత ఇదే మరి. గుళ్ళోకి రాగానే మనకు ఎదురుగా చిన్న వినాయకుడి విగ్రహం ఉంటుంది ఎంట్రన్స్ లో. వినాయకుడి విగ్రహాన్ని పక్కనే తెలుపు రంగులో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది ఇక్కడ. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. పక్కన కనిపించేదే మెట్ల బాయి. నీళ్లు చాలా ఫుల్గా ఉన్నాయి లోపల. ఇవే మెట్లు లోపల దిగటానికి. గుడి ముందర కొబ్బరికాయలు కొట్టారు ఇక్కడే. పెద్ద రాతి ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం మీద నామాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి నామాలు. ఈ ధ్వజస్తంభం మీద లతలు అల్లుకున్నట్టు చెక్కారు మొత్తం అందంగా. గుడి పైన సీతారాములు, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా చెక్కారు పైన. గుడి చాలా విశాలంగా ఉంటుంది లోపల. గుడికి తాళం వేసింది. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. గుడి చుట్టూరు గ్రిల్స్ వేసి ఉంచారు, ఎవరో లోనే పోకుండా. గుడిలోనే పక్కన పెద్ద భజన మందిరం కూడా ఉంది. ఇందులో హనుమాన్ చాలీసా కానీ పాటలు కానీ పాడతారు అనుకుంటా దీంట్లో. భక్తులు కూడా విశ్రాంతి తీసుకోవచ్చు లోపలే. గుడికి కుడి చేతి పక్కగా వెళ్తే మనకి దారిలో గుండ్రంగా ఉన్న సానరాయో ఏదో ఉంది మరి ఇక్కడ. గానగదో, గానగరాయి అనుకుంటా మరి. ఇదే మెట్ల బాయి. మెట్లు దిగి లోపల దిగొచ్చు. నీళ్లు ఫుల్గా ఉన్నాయి. పెద్ద రావి చెట్టు కూడా ఉంది. నీళ్లు పసుపు రంగులో ఆకుపచ్చ రంగులోకి మారాయి మొత్తం ఆడాడ. వాడటం లేదట నీళ్లు. పైనుండి మర్రి చెట్టు వేర్లు మొత్తం భూమిలోకి దిగటానికి బావిలోకి కూడా దిగొచ్చాయి. దగ్గరగా చూస్తే కనిపిస్తున్నాయి ఏర్లు. మనకి ఈ బావిలో అక్కడక్కడ చేపలు కూడా ఉన్నాయి, కొద్ది పెద్ద పెద్దవి. ఎండకు పైకి వచ్చి ఆడుకుంటున్నాయి మొత్తం. ఒకప్పుడు ఈ బావిలోకి దిగడానికి నాలుగేపులా మెట్లు ఉండేవి. కొన్ని మూసేశారు, మొత్తం బంద్ చేసేశారు ఎటు నుంచి దిగకుండా. ఒకప్పుడు ఈ బావి కానీ గుడి కానీ పక్కన ఉన్న కళ్యాణ మండపం కానీ మొత్తం పాడుపడిపోయి ఉండేది. రాను రాను జనాలందరూ దాన్ని పునరుద్ధరణగా చేసి బాగు చేశారు మొత్తం గుడిని. అక్కడక్కడ మన గూళ్ళ కనిపించే చిన్న చిన్నవి మొత్తం ప్రమిదలు పెట్టేవి అవి.
పెద్దగా దూరంగా కనిపించేవి మొత్తం లోపలికి ఉండే గదులలోకి వెళ్ళటానికి ఉండేవి అవి. లోపల గదులు ఉన్నాయి అందుట్లో. నీళ్లు ఎక్కువగా ఉంటానా లోపల చూపించేది కాలేదు నేను. మన పక్కన కనిపించేది దాసాంజనేయ స్వామి దేవాలయం. గుడి పక్కగా మనం తిరిగితే పెద్ద కళ్యాణ మండపం ఉంది ఇక్కడ. మొత్తం రాళ్లతోనే చేశారు మొత్తం ఈ కళ్యాణ మండపం. రాళ్ల మీద నిలబెట్టారు మొత్తం. మీరు ఎలాంటి ఎండాకాలం కానీ ఏ టైంలో కానీ వచ్చినా కానీ ఈ కళ్యాణ మండపంలో నుంచుంటే మాత్రం కాళ్ళు కాలే కావు. చల్లగా ఉండేది. కింద ఫ్లోరింగ్ చేయటం వల్ల రాళ్ళ చల్లదనం మొత్తం పోయింది. పైన సీలింగ్ చూడండి ఎంత అందంగా చేశారో. నాలుగేపులా 4 రాళ్ళు, దానికి అడ్డంగా నిలువుగా అన్ని రాళ్ళే మొత్తం. రాళ్ల మీద రాళ్ళు నిలబెట్టారు. రాళ్ళు కూడా అందంగా చెక్కారు. మిట్ట మధ్యాహ్నం 2 వచ్చాను నేను. రాళ్ళు పట్టుకొని చేస్తే చల్లగా ఉన్నాయి చాలా. సీలింగ్ మధ్యలో పెద్ద తామర పుష్పం ఒకటి ఉంది. రాళ్ళ మీద రాళ్ళు పెట్టి తయారు చేశారు సీలింగ్ మొత్తం. మధ్యలో నక్షత్రం కూడా చెక్కారు. తామర పుష్పం ఇచ్చుకున్న తామర పుష్పం లాగా ఉండేది. రేకులు కూడా చెక్కారు ఇట్లోనే, రాయిలోనే మొత్తం. చాలా అందంగా పేర్చారు రాళ్ళు కూడా. ఈ మధ్యన ఇందుట్లో హోమం చేసినట్టున్నారు మండపంలో. గుడిలో 2 తెల్ల ఐరావతం ఏనుగులు ఉన్నాయి. ఈ 2 విగ్రహాలు తెల్లగా కనపడుతున్నాయి. గుడిలో ఇంకా ఏదో బాగు చేస్తున్నారు. హిల్స్ అయి పెడుతున్నట్టున్నారు గుడి చుట్టూరు. గుడి వెనక్కి వచ్చాను నేను. ఈ దూరంగా కనిపించేదంతా ఒకప్పుడు మంగళమఠం అనేవాళ్ళు. ఇవన్నీ ఇళ్ళు అయిపోయాయి మొత్తం. దాని పక్కన కళ్యాణ పక్కనకి వేరే సత్రం లాంటిది ఒకటి కడుతున్నారు రీసెంట్ గా. ఈ మండపం అన్ని రాళ్ళు మీద రాళ్ళు పేర్చినట్టు ఉంటుంది మొత్తం. నిలువు రాళ్ళు అడ్డరాళ్ళు అన్ని అతికించినట్టు ఉంటాయి ఒకదాని మీద ఒకటి. ఒకప్పుడు ఈ రాళ్ళన్నీ కాఫీ కలర్ రంగు వైట్ కలర్ లో కనపడేవి. మరి కలర్స్ వేయటానికి మొత్తం వాటి రంగు కనపడకుండా పోయింది. గుడి మొత్తం రంగులు వేశారు. మండపం మొత్తం పైన కూడా గుండ్రంగా ఉన్న రాయి చూడండి ఎంత అందంగా చెక్కారు. ఈ మండపం పైకి ఎక్కడానికి 4 వైపులా మెట్లుండేవి ఒకప్పుడు. ఇప్పుడైతే లేవు, తీసేశారు మొత్తం. మరి ఈ మండపం పక్కన ఇంత ముందు దేవాలయం అనేది ఏమీ లేదు. ఆంజనేయ స్వామి విగ్రహం చిన్నది ఒకటి ఉండేది, కొత్తగా నిర్మించారు పక్కన. ఈ మండపం పక్క నుంచి మనం చూస్తే బావి కనిపిస్తుంది, మెట్ల బావి. ఇది కొత్త గుడి ఇప్పుడు కనిపించేది. బావి చుట్టూరు ఫెన్సింగ్ చేశారు, ఎవరు దిక్కుండా పిల్లగాళ్ళు ఎవరైనా పడతారని. ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉన్నాయి లోనకి బావిలోకి. ఈ మూల కూడా ఇది మొత్తం బంద్ చేశారు మెట్లు దిక్కుండా.
చాలా లోతుంటది ఈ బావి. ధ్వజస్తంభం మీద ఒక పక్కన శంకు, వెనక వైపు పూర్ణ కలశం ఉంది. ఇంకో వైపు చక్రం ఉంది. ఇటువైపు వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి. ధ్వజస్తంభం చాలా అందంగా చెక్కారు. బావికి అటుపక్క వెళ్ళి మెట్ల పైన చూద్దారండి. ఈ మర్రి చెట్టు కింద బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఒకటి ఉంది. రెండు జంట పాములు మెలుసుకొని ఉన్నట్టుంది. పాత గుళ్ళ విగ్రహాలు కానీ శిథిలాలు కానీ అన్ని ఈ మర్రి చెట్టు మొత్తం తనలో కలిపేసుకుంటుంది. మొత్తం ఏళ్ళు పాకిపోయాయి మొత్తం చుట్టూరు. ఇవి కనిపించేదే మెట్ల బావి. మనకు అక్కడక్కడ చిన్న చిన్న గూళ్ళ కనిపించే మొత్తం. ఒకప్పుడు ప్రమిదలు పెట్టేవాళ్ళు బావిలో కనిపించడానికి చుట్టూరు. పక్కన పెద్ద పెద్ద ఫోటోలు కూడా పెట్టారు మర్రి చెట్టు కింద. ఆ బావిలో పెద్దగా కనిపించేదే ద్వారం అది. లోపల రెండు గదులు ఉన్నాయి. ఆ పక్కన చిన్న చిన్నగా కనిపించే కిటికీలు అవి. నీళ్లు లేకున్నప్పుడు కింద మెట్లు కూడా ఉన్నాయి లోన. ఆ మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి బావిలోన స్నానాలు చేసి వెళ్ళి లోపల బట్టలు మార్చుకునే విధంగా కట్టారు లోపల. ఒకప్పుడు రాణులు కానీ ఎవరన్నా ఆడవారు కానీ వచ్చి బావిలో స్నానం చేసినప్పుడు ఎవరికి కనిపించకుండా బట్టలు మార్చుకునేటట్లు వీలుగా కట్టిందంతా. అర్ధనగ్నంగా ఉన్నవాడు పైనుంచి చూసినా ఆడవారు కనిపించేవారు కాదు. ఒకప్పుడు ఈ బావి సగం వరకుగా మొత్తం రాళ్ళతో మండపం కూడా కట్టే ఉంది. సగం అసలు ఏమీ కనిపించేది కాదు లోపలికి. బావిలో దిగితే తప్ప మనకేమీ కనపడేది కాదు. రాళ్ళు మొత్తం ఇరిగిపోయినట్టున్నాయి పైన. ఒకప్పుడు ఈ బావి మీద మేకలు ఆవులు మొత్తం తిరిగి చెత్త చెదారం అంతా ఉండేది. పిచ్చి చెట్లు అన్నీ మొలుసున్నాయి. తర్వాత శుభ్రం చేశారు మొత్తం. పైన ఉన్న రాళ్ళు మొత్తం ఇరిగిపోయినవి తీసేశారు. అందుకే బావి అంత ఎడల్పుగా కనిపిస్తుంది మనకి. మనకు ఆ దూరంగా కనిపించే మెట్ల దాకా మండపం ఉండేది పైకి కనిపించకుండా బావి. కళ్యాణ మండపం పైన కూడా గోపురం రాళ్లతోనే కట్టి ఉండేది. ఈ మధ్యన దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసినట్టున్నారు గోపురాన్ని. నేను ఇప్పుడు బావి చుట్టూ నేను ఆ మూడేపులా తిరిగి వచ్చింది మొత్తం గదుల మీదనే. గదుల మీదనే ఉంది మొత్తం దారి కూడా. మూడేపుల దారి కూడా గదుల మీద నుంచే ఉంది, ఎడల్పుగా ఉంది. తేరుబాయి అంటే రథమాకారంలో ఉన్న బావి అని అర్థం. ఒకప్పుడు ఈ బావి రథమాకారంలో కనపడేది. శిథిలావస్థ చెందడం వల్ల ఇలా ఉంది. ఇటుపక్క కూడా ఉన్నాయి గదులు. అటుపక్క ఇటుపక్క మూడో పక్క కూడా మూడు వైపులా ఉన్నాయి గదులు. పైన కనిపించే కిటికీలన్నీ ఈ మధ్యనే పేర్చారు. ఒకప్పుడు దీని మీద రాతి దూలాలు లాంటి అడ్డంగా వేసి ఉండే పెద్దగా భారీగా. లోపల ఉన్న ఏమీ కనిపించేది కాదు. మూడు వైపుల నుంచి ఎట్నుంచి చూసినా కానీ బావి లోపల ఉన్న ఆడవారు పైకి కనిపించేవారు కాదు. ఇది నేను గదుల మీద నుంచి నడిచి వచ్చిన దారి ఇది. రెండో వైపు ఉన్న గదుల మీద ఉన్న దారి ఇది. బావి చుట్టూ తిరిగి వచ్చాను నేను.
మీది బావి దగ్గర లోన గదులు చూడాలనుకుంటే ఎండాకాలం వస్తే మాత్రం నీళ్లు చాలా తగ్గిపోతాయి. లోపల మెట్ల మీద తిరిగి మనం గదుల్లో కూడా పోయి చూడొచ్చు లోపల గదులన్నీ. మర్రి చెట్టు భారీగా పెరిగిపోయి ఉంది. గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుంది, విశాలంగా. చుట్టూరు తిరిగి చూడొచ్చు. బావి చుట్టూరు కానీ గుడి చుట్టూరు కానీ తిరిగి చూడొచ్చు మొత్తం. మండపం కూడా చాలా అందంగా కనపడుతుంది దూరం నుంచి చూసినా కానీ. వెనక కనిపించేది ఆంజనేయ స్వామి గుడి. మర్రి చెట్టు పక్కనే మనకు రెండు గదులున్నాయి. దేవుడికి నైవేద్యం చేయడానికో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికో మరి ఇవి ప్రసాదాలు తయారు చేస్తారనుకుంటా ఈ గదులలో. భక్తులకు పైన ఎండ తగలకుండా రేకుల లాంటిది షెడ్ లాంటిది వేశారు పైన కూడా, సీలింగ్ మండపం చుట్టూరు కూడా. వెనక్కి కనిపించేది ఆంజనేయ స్వామి దేవాలయం. లోపల చాలా చల్లగా ఉంది. సాయంత్రం ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. నేను మళ్ళీ తిరిగి బావి దగ్గరికి వచ్చాను. మిట్ట మధ్యాహ్నం 2 వచ్చాను నేను బావి దగ్గరికి. పక్కన మర్రి చెట్టు, బావిలో నీళ్లు కొంచెం చల్లగా ఉన్నాయి. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుంది బావి ఒడ్డు మీద కూర్చొని ఉంటే. అక్కడక్కడ కొంచెం బాగు చేస్తా ఉన్నారు, కొంచెం కొంచెం. బావికి ఒక పక్క పెద్ద మర్రి చెట్టు, ఎదురుగా కళ్యాణ మండపం. కళ్యాణ మండపం పక్కనే దాసాంజనేయ స్వామి దేవాలయం. బావి దగ్గర కూర్చుంటే చాలా చల్లగా ఉంది. మీకు కనిపించేది అంత గర్భగుడి చాలా విశాలంగా ఉంది. భజన మందిరం కూడా లోపలే ఉంది. భక్తులు కూడా విశ్రాంతి తీసుకోవచ్చు ఇక్కడ. చాలా చల్లగా ఉంది లోపల కూడా. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయ. మనకు ఎదురుగా కనిపించేదే దాసాంజనేయ స్వామి విగ్రహం. కాషాయ రంగులో ఉంది. గుళ్ళోంచి బయటకు వచ్చాను. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయ. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.